ఓపెన్ సర్జరీ అంటే కన్వెన్షనల్ సర్జరీ అండి. దశాబ్దాలుగా కానీ మోస్ట్ ట్రస్టెడ్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీస్. మినిమల్ ఇన్వేజివ్స్ అనేవి ఏం కొత్తగా లేదండి. మినిమల్ ఇన్వేజివ్ నేను స్పైన్ స్టార్ట్ చేసినప్పటికీ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో కూడా నాట్ లెస్ దాన్ 15 years. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం వెన్నుపూస ఆపరేషన్ చేసినప్పుడు ఆ కండరాల్ని ఎముకల నుంచి తొలగించాం. అట్లాంటప్పుడు మనకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే పెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీస్ అంటారు. రోబోటిక్ సర్జరీస్ నథింగ్ లైక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీనే. ఆర్ ఈవెన్ ఓపెన్ సర్జరీస్లో కూడా రోబోటిక్ వాడుకుంటాం. రోబోటిక్ చేసేది ఏం లేదు. ఇప్పుడు మనకి స్క్రూ వేయడానికి గైడ్ చేస్తుంటాం. మనం ఓపెన్ చేస్తున్నామా లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ చేస్తున్నామా అనే దానికి అది గైడెన్స్ అంతే. కానీ రోబోటిక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ టైప్ ఆఫ్ సర్జరీ. దిస్ రోబో విల్ ఫెసిలిటేట్ అవర్ స్క్రూ ఫిక్సేషన్ అంతే. అంటే ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా దానికి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అది. బట్ ఓపెన్ చేసినప్పుడు రోబో వాడతారు, ఆర్ మినిమల్ ఇన్వేజ్ చేసినప్పుడు కూడా రోబో వాడుకుంటారు. ఓపెన్ మెథడ్స్కి కొన్ని ఓపెన్ మెథడే చేయాలండి. దేర్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు అంటే అన్నీ ట్రై చేస్తున్నారు మినిమల్ ఇన్వేజివ్లో. బట్ ఇప్పుడు సపోజ్ డిఫార్మిటీ కరెక్షన్ ఉందనుకుందాం. డిఫార్మిటీ కరెక్షన్కి రోబోటిక్ మెథడ్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ చాలా చిన్న చిన్న డిఫార్మిటీస్కి చేయాలి. కానీ పెద్ద డిఫార్మిటీస్ ఉంటే తప్పదు, వాటిని ఓపెన్ చేసుకొని చేయాలి. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అన్ని సర్జరీస్ వాటితో చేయలేము. ఇన్ ద సెన్స్ ఇప్పుడు సపోజ్ సివియర్ స్టెనోసిస్ ఉందనుకోండి, నరం మీద ఒత్తిడి తీవ్రంగా ఉందనుకోండి, దానికి దాని ఏంటంటే డెఫినెట్గా ఓపెన్ సర్జరీ బెటర్. ఇంకోటి స్పాండిలోలిస్థెసిస్ అంటాం. grade 3, grade 4 స్పాండిలోలిస్థెసిస్ ఉందనుకోండి, అంటే వెన్నుపూస ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మినిమల్ ఇన్వేజివ్ ద్వారా స్క్రూ వేయచ్చు. కానీ ఆ స్క్రూ దాన్ని రిడక్షన్ దాన్ని మళ్ళీ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు అది నరాల మీద ఒత్తిడి పడడం లేదు అంటే మాత్రం మనకి ఓపెన్ యాక్సెస్ తోటి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ థింగ్స్. ఎంఐఎస్ సర్జరీస్ ఇప్పుడు మేము 100 సర్జరీస్ చెప్తే దాంట్లో ఒక 20 కేసెస్ ఎంఐఎస్ ఫిట్ అవుతాయి, మిగతా 80 కేసెస్ ఓపెన్ సర్జరీస్కే ఫిట్ అవుతాయి అన్నట్టు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.